సాధారణంగా ఎడారి అంటే మనకు గుర్తొచ్చేది అంతులేని ఇసుక దిబ్బలు, ఎండమావులు. కానీ ఆఫ్రికా ఖండంలోని నమీబ్ ఎడారిలో వెలుగు చూసిన ఒక దృశ్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురావస్తు శాస్త్రవేత్తలను, చరిత్రకారులను విస్మయానికి గురి చేస్తోంది. ఇసుక పొరల కింద కొన్ని వందల ఏళ్లుగా నిద్రపోతున్న ఒక పురాతన ఓడ బయటపడింది. అది కూడా ఒక సాదాసీదా ఓడ కాదు. దాని నిండా టన్నుల కొద్ది బంగారం, వెండి నాణాలు ఉండటం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు సముద్రంలో ఉండాల్సిన ఓడ ఎడారి మధ్యలోకి ఎలా వచ్చింది? ఆ ఓడలో ఉన్న ప్రయాణికులు ఏమయ్యారు అన్న అంశాలపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. చుట్టూ కిలోమీటర్ల కొద్దీ ఇసుక దిబ్బలు, మనిషి అడుగుజాడ కూడా కనబడని ప్రాంతం. అలాంటి చోట ఒక్కసారిగా భూమి గుండెలో దాగి ఉన్న పురాతన ఓడ బయటపడింది. అది ఖజానాతో నిండిన 500 ఏళ్ల పోర్చుగీస్ వ్యాపార ఓడ. ఈ ఆవిష్కరణ ప్రపంచ చరిత్రకారుల్ని షాక్ గురిచేసింది. ఎందుకంటే సముద్రంలో ప్రయాణించే ఓడ ఎడారి మధ్యలో ఎలా నిలబడింది, ఎలా ఇసుకలో మునిగిపోయింది తెలియడం లేదు. అందుకే దీనికి ఆఫ్రికా చరిత్రలో పెద్ద మిస్టరీ అని పేరు వచ్చింది. నిజానికి ఈ అద్భుతం 2008లోనే వెలుగు చూసింది. నమీబియా తీర ప్రాంతంలో డీబీర్స్ కంపెనీకి చెందిన మైనింగ్ కార్మికులు వజ్రాల కోసం తవ్వకాలు జరుపుతుండగా భూమి లోపల ఏదో గట్టి చెక్క నిర్మాణం కనిపించింది. మొదట అది సాధారణ శిథిలం అనుకున్న తవ్వకం కొనసాగించగా ఇసుక కింద విచిత్రమైన చెక్క నిర్మాణాలు బయటపడ్డాయి. పురావస్తు శాస్త్రవేత్తలు మరింత జాగ్రత్తగా తవ్వకాలు చేపట్టారు. దాదాపు 200 మీటర్లు తవ్వగానే ఒక భారీ ఓడకు చెందిన తెరచాప బయటపడింది. అది ఒక పురాతన నౌక అని తేలింది. దీనికి శాస్త్రవేత్తలు ఆరంజేముడు షిప్రేక్ అని పేరు పెట్టారు. తర్వాత జరిగిన లోతైన పరిశోధనల్లో ఇది 1533 మార్చిలో పోర్చుగల్ నుంచి బయలుదేరిన జోమ్ జీసస్ అనే పోర్చుగీస్ నౌక అని నిర్ధారించారు. ఇది ఆ కాలంలో పోర్చుగీస్ రాజుకు చెందిన ప్రముఖ వ్యాపార నౌకల్లో ఒకటి. చరిత్రకారులకు లభించిన ఆధారాల ప్రకారం ఈ నౌక భారతదేశం దిశగా ప్రయాణించేటప్పుడు నమీబియా తీరంలో ఎదురైన భారీ తుపాను కారణంగా రాళ్లను ఢీకొని మునిగిపోయినట్లుగా భావిస్తున్నారు. ఈ ఓడ లోపల లభించిన ఖజానా చూసి పరిశోధకుల కళ్ళు బైర్లు కమ్మాయి. దాదాపు 2000 బంగారు నాణేలు, పంచదారాల్లా మెరిసే వెండి నాణేలు, 100 కిలోల రాగి కడ్డీలు, టన్నుల కొద్ది అరుదైన ఏనుగు దంతాలు, పోర్చుగీస్ వ్యాపారానికి చెందిన పత్రాలు, వ్యాపార ముద్రలతో ఉన్న ఇనుము సామాను బయటపడ్డాయి. అత్యంత విచిత్రమైన విషయం ఏమిటంటే ఈ వస్తువులన్నీ 500 ఏళ్లు సముద్రపు ఉప్పు నీటిలో ఇసుకలో కూరుకుపోయినప్పటికీ చెక్కు చెదరని స్థితిలో లభించాయి. అసలు రంగు, ఆకారం, బరువు వంటి అంశాలు దాదాపు మారకపోవడం ఆశ్చర్యంగా మారింది. పరిశోధకుల మాటల్లో చెప్పాలంటే ఇది పూర్తిగా ఒక టైం క్యాప్సూల్ లాంటిది. 16వ శతాబ్దపు ప్రపంచ వాణిజ్యానికి ప్రత్యేక నిదర్శనం. అప్పటి పోర్చుగీస్ ప్రభుత్వం భారతదేశంతో వ్యాపారం చేయడానికి ఈ నౌకను బంగారంతో పంపిందని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలవుతుంది. సముద్ర తీరానికి చాలా దూరంలో ఎడారి మధ్యలో ఈ ఓడ ఎలా కనిపించింది? ఇదే ప్రధాన మిస్టరీ. ఇప్పటి నమీబ్ ఎడారి ప్రాంతం 500 ఏళ్ల కిందట అట్లాంటిక్ సముద్ర తీరానికి చాలా సమీపంగా ఉండేదని పరిశోధకులు చెబుతున్నారు. భారీ అలలు, ప్రచండ తుఫానుల ధాటికి సముద్ర మట్టంలో పెను మార్పులు జరిగేవి. 1533లో వచ్చిన ఒక భారీ తుఫాను కారణంగా జోమ్ జీసస్ ఓడ దారి తప్పి తీరం వైపు కొట్టుకుపోయింది. అక్కడ సముద్ర గర్భంలో ఉన్న రాళ్లను ఢీకొట్టడంతో అక్కడే చిక్కుకుపోయింది. కాలక్రమేణా అట్లాంటిక్ సముద్రం తన ఆకారం మార్చుకుంది. తీరరేఖ వెనక్కి తగ్గిపోయింది. ఆ ప్రాంతం మొత్తం ఇసుక దిబ్బలతో కుప్పకూరుకుపోవడంతో ఆ నౌక ఎడారి గర్భంలో కలిసిపోయింది. ఈ కథలో మరో విస్తుపోయే అంశం ఏమిటంటే ఓడలో ఉన్న మనుషులకు ఏమైంది? వారి ఆచూకీ ఎక్కడ? చారిత్రక రికార్డుల ప్రకారం ఆ సమయంలో ఓడలో సుమారు 200 మంది సిబ్బంది ఉన్నారు. కానీ విచిత్రంగా ఓడ శిథిలాల వద్ద ఎటువంటి మానవ అస్థిపంజరాలు లభించలేదు. వారు ఉపయోగించిన సామాను కూడా దొరకలేదు. ఇది శాస్త్రవేత్తల్లో కొత్త అనుమానాలకు దారితీసింది. వాళ్ళు ఎక్కడికి వెళ్లారు? తుపానులో కొట్టుకుపోయారా, లేక ఒడ్డుకు చేరుకొని అడవులలో ఎడారిలో అదృశ్యమైపోయారా అన్నది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యం. ఖజానా దొరికింది, కానీ ఆ నిధిని తీసుకెళ్లిన మనుషులు ఏమయ్యారన్న ప్రశ్న మాత్రం మిగిలిపోయింది. బోమ్ జీసస్ బయటపడిన ప్రదేశం వజ్రాల కోసం ప్రసిద్ధమైన నమీబియాలోని స్కెల్టన్ కోస్ట్ ప్రాంతం. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర తీరంగా పేరొందింది. 4-5 శతాబ్దాలుగా అనేక ఓడలు ఇక్కడ మునిగాయి. కానీ ఒక ఓడలో ఇలా బంగారు నాణేల ఖజానా చెక్కు చెదరకుండా దొరకడం చరిత్రలో ఇదే మొదటిసారి. 16వ శతాబ్దంలో పోర్చుగీస్ ఆఫ్రికా భారత్ మార్గంలో చేసిన సముద్ర వాణిజ్యానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం.
ఏ వస్తువులు తెచ్చేవారు, వాటిని ఎలా విక్రయించేవారు, వ్యాపార సంబంధాలు ఎలా ఉండేవి, వారి రక్షణ మార్గాలు ఎలా ఉండేవి అన్నిటినీ ఈ నౌకలోని వస్తువులు స్పష్టంగా తెలియజేస్తాయి. ప్రస్తుతం ఈ నౌక శిథిలాలను, అందులో లభించిన విలువైన వస్తువులను నమీబియా ప్రభుత్వం అత్యంత భద్రత మధ్య మ్యూజియంలో భద్రపరిచింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన షిప్రెక్లలో ఒకటిగా ఈ బోమ్ జీసస్ నిలిచిపోయింది. చరిత్ర పుటల్లో మరుగున పడ్డ ఒక గొప్ప సముద్రయాత్ర కథను ఈ ఓడ ప్రపంచానికి మళ్ళీ గుర్తు చేస్తుంది.